ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ పేరును ప్రకటించారు. దీనిని అధికారికంగా ఏప్రిల్ 25న ప్రారంభించనున్నారు. నిన్న రాత్రి అమీర్పేట, నిజాంపేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించిన పలు చోట్ల నీరు నిలిచిపోయింది. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం గత 10 ఏళ్లలో మహబూబ్ నగర్ జిల్లా తలసరి ఆదాయం 352% పెరిగి రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కేరళ అసెంబ్లీ మరియు గోవా ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ సీఎం రేవంత్ ను తమ స్టార్ క్యాంపెయిన్ గా నియమించింది. తెలంగాణలో భూ బదిలీ హక్కుల మార్పు వల్ల సరసమైన ధరలకి ఇల్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ ట్యాంకర్ల జలమండలి లోగోను అనధికారికంగా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. నేడు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు చార్మినార్, గోల్కొండ వంటి కట్టడాల్లో లైట్లు ఆపివేసి పర్యావరణ స్పృహ చాటనున్నారు. ఆంధ్ర వార్తలు. ఏపీ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమై అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చారిత్రాత్మక తీర్మానం చేయనుంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు విభజన చట్టంలోని సెక్షన్ 5 కు సవరణలు చేయాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరనుంది. పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై జరిగిన హత్యాయత్న దాడి రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రాజధాని తీర్మానంతో పాటు 99 కొత్త కోట్లు, 1730 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో 2000 సూర్య ఘర్ కనెక్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు 4వ శనివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూపాయలు 10 మేర తగ్గించడంతో ఏపీలో పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జాతీయ వార్తలు. ఉత్తరప్రదేశ్లో దేశంలోనే అతి పెద్దదైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. 2026 మార్చి కల్లా దేశాన్ని నక్సల్ రహితంగా మార్చే ప్రభుత్వ వ్యూహంపై సోమవారం లోక్సభలో చర్చ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లోని జోజిలా పాస్ వద్ద భారీ హిమపాతం సంభవించి 5గురు మరణించారు. అంతర్జాతీయ వార్తలు. ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్ లక్ష్యంగా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ట్రంప్ మరియు ప్రధాని మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్లో బిలియనియర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్న చర్చనీయాంశమైంది. ఇరాన్ కు ఇచ్చిన గడువును ట్రంప్ ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.